డాక్టరేట్ సందర్భంగా శివరంజని మేడం గారు ఏదైతే పోరాటం స్టార్ట్ చేసారో సే నో టు జంక్ ఫుడ్ యాడ్స్ అని చెప్పి, మనం గూడా దానికి గూడా నేను గూడా ఒక వీడియో చేద్దాం మన వంతుగా అని చెప్పి నేను ఆలోచించి వీడియో చేస్తున్నాను. నాకు ఇప్పటిదాకా ఒక ఐడియా అయితే రాలేదు దీని గురించి. నేను ఒక బాటిల్ అన్నమాట. మా ఇంటి పక్కన పోతుంటే ఎందుకంటే నేను ఈ బాటిల్ గురించి కూడా నాకంత ఐడియా లేదు. పోతుంటే ఈ బాటిల్ కనిపించింది నాకు. ఇది ఈ బాటిల్ చూడండి మీకు కూడా చూపిస్తా. బాటిల్ రూ. 20 రూ. 10 అంట. దీన్ని ఎలా ప్రమోట్ చేస్తారంటే షుగర్‌లెస్ బాటిల్ అన్నమాట. ప్రతి డాక్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మంచిగా చెప్పే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు తాగే డ్రింక్స్‌లో విపరీతమైన షుగర్ ఉంటది. దాంతో పాటు కెఫెయిన్ అయితే చాలా విషయాలు చెప్పారనమాట. అంత ఉన్నది మీరు తాగితే మీ హెల్త్ పాడైపోద్దని చెప్తుంటే, ఇప్పుడు మన వాళ్ళు ఈ బ్రాండ్స్ ఏదైతే కొత్తగా ఆలోచించారనమాట. ఏంది షుగర్‌లెస్ మీకోసం తీసుకొచ్చిన మీ డ్రింక్ మళ్ళీ మీరు తాగొచ్చు అనే విధంగా తీసుకొచ్చారనమాట. ఇది రూ. 10 మాది రూ. 20 కాదు. రూ. 10 మాత్రమే ఈ బాటిలు. దీని గురించి మనం స్పెషల్‌గా మాట్లాడుకుంటే దీంట్లో ఏముండదనమాట. సోడియం తప్ప సోడియం కూడా 0.4% ఉంటది. మిగతాది ఎనర్జీ క్యాలరీస్ గాని, ప్రోటీన్ గాని ఏమి ఉండవనమాట. దీంట్లో మనకు సంబంధించిన ఏవి ఉండవు. దీనికి ఎక్స్‌ట్రా బోనస్ ఏందంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేదేంటంటే కెఫెయిన్ గాని, ఎసిడిటీ గాని ఇవి దీంట్లో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం చాలా పెద్దగా జస్ట్ 3 మినిట్స్‌లో మాట్లాడుకోవాలి కాబట్టి, దీని గురించి మాట్లాడుకుంటే చెప్పినా కదా! రూ. 10 రూ. 20 బాటిల్ రూ. 10 చేసారు. ఏందంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నమాట. ఏదైతే షుగర్ ఎక్కువున్న తాగొద్దనేది మరి షుగర్‌లెస్ అని తీసుకొచ్చారు. మనల్ని బానిసలు చేయడానికి, మనల్ని అడిక్ట్ చేయడానికన్నమాట. అర్థమైంది కదా! శివరంజన్ మేడం గారైతే ఏదైతే పోరాడుతుర్రో జంక్ ఫుడ్స్ గురించి గాని, అవి పోరాడేది దేని గురించైతే మన కోసమేనబ్బా! మన పిల్లల కోసమనమాట. దాని మీద క్లియర్‌గా రాసి ఉంటది. ప్రతి దాని మీద. దీని మీదైతే క్లియర్‌గా రాసుంది. ఏది గర్భవతులు తాగకూడదు, పిల్లలు తాగొద్దని ఏయైతే ఉన్నాయో అవి చాలా ఎనర్జీ డ్రింక్స్‌లో కూడా రాసి ఉంటది. చాలా బ్రాండ్స్ ఉంటాయన్నమాట. వాటితో పాటు ఇదొకటి. నాకు రూ. 20 రూ. 10 వాళ్ళు మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా ఏదైతే ట్రెండ్ నడుస్తుందో దాన్ని పట్టేసారు వీళ్ళు. అర్థమైందా? షుగర్‌లెస్ బాటిల్ అని చెప్పి రూ. 10 దాన్ని పట్టేసారు. ఇలాగనే మనం గూడా సపోర్ట్ చేయాలి డాక్టర్ శివరంజన్ మేడం గారికి. ఏదైతే ఉందో గతంలో ఆవిడ 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బాగా పోరాడిన తర్వాత వైరస్‌లు బ్యాన్ అయితారు. మరి ఈఆర్‌జెడ్ ఎలా తెచ్చి మరి దాని మీద కూడా పోరాడారు. ఇలాగనమాట. మనం ఏదైతే పోరాడుతామో అది అగైన్స్ట్ అనేది జరుగుతూనే ఉంటాయి. కానీ ఈసారి గట్టిగా ఆవిడైతే ఇంక 10 సంవత్సరాలు అని చెప్పినా దీని గురించి పోరాడుతూనే ఉంటారనమాట మేడం గారు. ఈ జంక్ ఫుడ్ గురించి మనం గూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు దీని మీద ఒక రియాక్ట్ అయ్యి ఒక వీడియో చేయండి. ఒక స్మాల్ వీడియో చేయండి. నాలాగే ప్రతి ఒక్కరు శివరంజన్ మేడం గారిని ట్యాగ్ చేసి ఒక వీడియో చేయండి. డాక్టర్ శివరంజని ఆన్‌లైన్. సో, అర్థమైంది కదా! ఇలా చేసి ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ ఒక వీడియో అయితే చేయండి. ఇలా మీరేదైతే అబ్జర్వ్ చేసారో రూ. 20 కూల్ డ్రింక్ నేను రూ. 10 చూపించిన ఇలా అన్నమాట. రేట్ తగ్గించి షుగర్ లెస్ అని చెప్పి ఇంక ఏయైతే ఉన్నాయో వాటి గురించి మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ రేజ్ చేయండి. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ ఆలోచన చేస్తే చాలా ఉంటదన్నమాట. వాళ్ళకున్నంత క్రియేటివిటీస్ ఎవ్వరికీ ఉండదు. మనకున్నంత క్రియేటివిటీస్ ఎవ్వరికి ఉండదన్నమాట. ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్‌గా ఆలోచించి డిఫరెంట్‌గా వీడియో చేయండి. ఈళ్ళైతే జంక్ ఫుడ్స్ మీదే ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు వీడియోస్ నేను మాట్లాడితే మీకు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. బాగా హల్చల్ చేస్తారు. ఇది నిజం. మన గురించి మనమే పోరాడాల. అలాంటిది మన డాక్టర్స్ మన గురించి పోరాడుతున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? వాయిస్ రైజ్ చేయండి. శివరంజన్ మేడం గారికి కూడా మనం కూడా ఒక హ్యాండ్ ఇద్దాం. వాళ్ళకి సపోర్ట్‌గా మాట్లాడదాం.